హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. త్రయోదశలో క్షేత్రజ్ఞ విభాగ యోగ. శ్రీ భగవాను వాచ. 1వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు, అసలు మన శరీరము దేంతో పోల్చొచ్చో ఆయన చెప్తున్నారు. దాని గురించి ఒక స్టోరీ కూడా చెప్పుకుందాం. చక్కగా వినండి అంతా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుర్క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు ఏమన్నాడంటే, ఓ కౌంతేయ, ఈ శరీరమును, మన మానవ శరీరమును క్షేత్రము అంటారు. ఈ క్షేత్రమును గురించి ఎరింగిన వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు చెప్తారు. క్షేత్రము అంటే ఏంటి? పొలము. ఇలా మనం పంటలు పండించే పొలం కానీ ఏదైనా సరే మనం చేసే పని, ఒక ప్లేస్లో, ఒక స్థలంలో చేసే పని, పంటలు అవ్వచ్చు, ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఏ పంటలైనా ఆ భూమిని మనం వాడుకుంటున్నామంటే దాని మీద ఒక ఆదాయం వస్తుంది, ఒక ఫలం వస్తుంది అంటే అది క్షేత్రం అన్నమాట. అలా పొలం అనుకోండి, పొలంలో నాటుతాం విత్తనాలు నాటిన తర్వాత అలాగే ఉంటాడా రైతు? ఉండడు కదా. వర్షం చూసుకుంటాడు, మరి చక్కగా దానికి తెగుళ్ళు ఏమన్నా వస్తే మందులు కొడతారు, బలానికి మందులు వేస్తారు, ప్రతి ఆకు ప్రతి అన్నీ చూసుకుంటారు. వాతావరణం ఎప్పుడు రైతు చూసుకుంటూనే ఉంటాడు పొలాన్ని, పంట చేతికి వచ్చేదాకా. అది క్షేత్రం. అది అలాగే మన శరీరాన్ని కూడా ఏమనుకోవాలంటున్నారంటే భగవానుడు, క్షేత్రము అనుకోవాలి. క్షేత్రము అనుకుంటే పొలములో ఏ విధంగా ఒక స్థలంలో మనం జాగ్రత్తగా కాపాడుకుని పంట, ఆ ఫలాదాయం కానీ మన చేతికి ఎలా వస్తుందో మంచిగా, ఆ విధంగా మన శరీరం కూడా, ఈ ఆత్మ ఉన్నంతకాలం ఇది క్షేత్రం. ఆ పొలాన్ని మంచిగా చూసుకోవాలి మన శరీరాన్ని. అంటే మాట్లాడే విధానం కానీ, ఆలోచనలు కానీ, చేసే పని కానీ, ఏదైనా సరే ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మనం చేసే పని ఒక క్షేత్రంలాగా భావించి పైన పరిశుభ్రంగా ఉంచుకున్న లోపల మనసు పరిశుభ్రంగా ఉండేలాగా పొలాన్ని ఏ విధంగా మనం కాపాడుకుంటున్నామో మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. కాపాడుకుంటూ ఉన్నవాడే నిజమైన రైతు, నిజమైన మనిషి. అది మనం ఏ విధంగా మనం అయినా చెప్పుకోవచ్చు. పిల్లలకి కూడా ఎలా చెప్పుకోవచ్చు అంటే, వాళ్ళు ప్రొద్దుట లేచి సాయంత్రం పడుకోబోయే వరకు కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ, మరి ఇరుగు పొరుగుతో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో కానీ, తల్లిదండ్రులతో, అలాగే పెద్దవాళ్లతో ఏ విధంగా మెలగాలి అనేది వాళ్ళకి మానవత్వ విలువలు మనమే చిన్నప్పటి నుంచి మంచి విత్తనాలలాగా నాటబడి వాళ్ళకి మరి వాళ్ళకి తెలియదు కదా, ఒక్కోసారి చెడ్డ అభిప్రాయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని పొలంలో ఏ విధంగా కలుపు మొక్కలు తీసేస్తామో ఆ విధంగా చెడుని బయటికి తీసేసి వాళ్ళని మంచిగా తయారు చేయాలన్నమాట. మంచి పొలములో నాటబడిన విత్తనాలలాగా వాళ్ళు మంచి మొక్కల్లాగా తయారవుతారు. రేపటి పౌరులు వాళ్ళు ఇప్పటి పెద్దవాళ్ళని చూస్తారు, వాళ్ళు రేపు కూడా మంచి పెద్దవాళ్ళుగా తయారవుతారు. అలా మనల్ని చూసి వాళ్ళు నడుచుకుంటారు. అంటే మన పొలాన్ని కూడా, మన శరీరాన్ని కూడా క్షేత్రం అనుకోవాలి. అంటే శరీరం కానీ మనసును కానీ మనం మంచిగా మలుచుకున్నాం అనుకోండి, మనల్ని చూసిన వాళ్ళు, పిల్లలు కూడా వాళ్ళు మంచిగా మలుచుకుంటారు వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ మనసుని. ఆ విధంగా పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అలా మంచిగా ఉండాలి. అలాంటి వాళ్ళని క్షేత్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు పొలం ఉందనుకోండి, ఏమీ పట్టించుకోకుండా నాకే పొలం ఉందలేని ఏదో విత్తనాలు వేసి ఊరుకుంటే పంట సరిగ్గా చేతికి అందదు. వాతావరణం అనుకూలించాలి సరికదా. వాటికి కలుపు మొక్కలు ఏమున్నాయి, ఏం చీడాలు పట్టాయి, వాటికి మందులు ఏం కొట్టాలి, బలానికి ఏమి ఇవ్వాలి, అన్నీ చూసుకోవాలి. సకాలంలో పనివాళ్ళని పిలవాలి. పనివాళ్ళు రాకపోతే ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు యంత్రాలు వస్తున్నాయి, యంత్రాలు కూడా సరిగ్గా పనిచేయాలి కదా. కరెంట్ ఉండాలి, నీళ్లు ఉండాలి,
వర్షం రాకపోతే నీళ్లు ఉండాలి. ఇలాంటివన్నీ ఆలోచించి మనం పొలాన్ని పండిస్తాం పంటలు. అలాగే మనల్ని మనం కూడా సుఖదుఖాల్లో ఎలా ఉండాలి, కష్టాల్లో ఎలా ఉండాలి, సుఖాల్లో బాగా పొంగిపోకుండా, కష్టాల్లో కృంగిపోకుండా స్థితప్రజ్ఞత సంపాదించుకునేలాగా మనం తయారయ్యి పిల్లల్ని కూడా తయారు చేస్తే మంచి క్షేత్రంగా తయారవుతాం, క్షేత్రజ్ఞుడు అవుతాం. హరే కృష్ణ.